విషయాన్ని ఏదో ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ముగింపు సందర్భంగా కూడా మరో ఒక శ్లోకాన్ని చెప్పుకొని ముగింపు చేసుకుందాం. ఈరోజు చివరి రోజుగా పొద్దుట రెండో ఉపదేశాలు కూడా చాలా మంది పొందటం జరిగింది. ఆ రెండో ఉపదేశంలో ఏం చెప్పామో అవన్నీ శాస్త్రాల్లోనే ఉన్నాయి. అది పరోక్షంగా చెప్పినటువంటి దాన్ని గురువు ద్వారా అపరోక్షంగా విన్నప్పుడే తెలుస్తుంది. ఆ విషయాన్ని 5వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు మనం పొద్దుట ఏం చెప్తున్నామో ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. 24వ శ్లోకంలో ఏం చెప్పారు? యో అంతఃసుఖో అంతరారామ తదాంతర్జ్యోతిరేవయః. ఒక జ్యోతి ఉంది. అది ఎక్కడుంది? అంతమంటే అండి లోపల ఉంది. బయట వెలిగించేటటువంటి జ్యోతి కాదు, అది నిత్యము జ్వలింతూ ప్రకాశింతూ ఉండేటటువంటి జ్యోతి. జ్యోతి అనేటువంటి పదానికి, సంస్కృత పదానికి జ్యోతి అంటే, జ్యోతి ఎక్కడుంది అక్కడ ఏముంటుందండి? వెలుగు ఉంటుంది. అది అట్టి మాదిరిగా లోపల ఏది ఉందో దాని నుంచి వచ్చేటటువంటి వెలుగుకి ప్రజ్ఞ, తెలివి, ఎరుక అని పేరు. ఇప్పుడు పొద్దున చెప్పుకున్నాం కదా మనం, ఏంటి ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? దేనితోటి మనం గుర్తించను? ప్రకాశం, తెలివి, ఎరుక, ప్రజ్ఞ. అది యో అంతఃసుఖో అంతరారామ తదాంతర్జ్యోతిరేవయః. ఇప్పుడు ఆ వెలుగు బయటకు తీసుకొస్తున్నాం. బయటకు తీసుకొచ్చి ఇంద్రియాదుల ద్వారా ప్రపంచ విషయాదులను తెలుసుకుంటున్నాం. ఆ వెలుగు దేనికి ఉపయోగపడుతుంది? విషయాదులు తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఎవరు వెలుగును ఉపయోగించుకునేటటువంటి వాడు ఎవడు? ఆ తెలుగును ఉపయోగించుకునేటటువంటి వాడు ఎవడు? అంటే లోపల తెలుగును ఉపయోగించుకునేవాడు ఒకడున్నాడు, అంటే ఎలుగును ఉపయోగించుకునేవాడు ఒకడున్నాడు, ఎలుగు ఒకటి ఉంది. సరిగ్గా గమనించండి. అంటే లోపల ఉన్నటువంటి వాడు ఆ తెలుగుని తీసుకుని బయటకు వచ్చి బాహ్య ప్రపంచ విషయాలు తెలుసుకుంటాడు. అంటే అలా తెలుసుకోవటానికి అందులో మనసు ప్రవేశం. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రకాశంలో, ఆ స్వరూపంలో మనసు ప్రవేశించింది. మనసు ఇంద్రియాదుల ద్వారా బయటపడుతుంది. అది లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది అంతఃసుఖో అంతరారామ. ఆయన పేరు రాముడు. ఎవరి పేరు? ఎక్కడున్నాడు అతను? లోపల ఉన్నాడు. అంతరారామ. ఆంతర్యామని కూడా అంటారు. ఆత్మారాముడు అంటుంటారు కదండి. ఎక్కడున్నాడు ఆయన? లోపల ఉన్నాడు. ఎవరతను? ఇప్పుడు మీరు రెండో ఉపదేశంలో గుర్తించినటువంటి వారిని రాముడు అంటారు. ఆ రాముడిని ఎదలకు తీసుకొచ్చి ఊరంతా ఊరేగింపజేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఎలా చేయాలి? ఆ రాముడు ఎవడైతే బయటకు వస్తున్నాడో వాటి లోపలికి వెళ్ళి అతను ఆయన్ని గుర్తించారు. గుర్తించటం లేదు, మనం వస్తువును గుర్తించడానికి ఉపయోగించుకుంటాం. యో అంతఃసుఖో అంతరారామ అంటే గురువు చెప్పినటువంటి విధానంలో ఆ ఎరుకను లోపలికి తిప్పి లోపల ఉన్నటువంటి ఆ సుఖాన్ని పొందాలి. సుఖానికి ఇంకొక పేరేటండి? ఆనందం, ప్రజ్ఞానందము. అది ఎరుకతో కూడినటువంటి జ్యోతి, ఆనందం. అంటే అంతఃసుఖం, బయట సుఖం కాదు. అది బాహ్యంలో వస్తువు ద్వారా పొందేటటువంటి సుఖం విషయ సుఖం. విషయాదుల్ని వదిలేసి ఆ ఎరుకను లోపలికి తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి ఆనందాన్ని పొందితే అంతరారామ, రాముడు అవుతాడు. ఆ రాముడే బయటకు వచ్చి విషయాదులను పొందితే ఇంద్రియాల ద్వారా శివుడు అవుతాడు. ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్ళాడా రాముడు అవుతాడు. రాముడిని పొందండి, రాముడిని పూజించండి, రాముడిని ధ్యానించండి అంటున్నారు కదా. రాముడు అవుతే ఏమవుతాడు? కర్మ నశించదు. జీవుడు అవుతే ఏమవుతాడు? అవతారాలు ఎత్తుతూ ఉండాలి, పుడుతూ సత్తూ ఉండాలి, కర్మలు అంటుకుంటూ ఉంటాయి. అంతఃసుఖో
అంతరారామ. అంచేత నాయన సుఖం లోపల ఉంది, ఆనందం లోపల ఉంది, దేవుడు లోపల ఉన్నాడు, ఆయన పేరు రాముడు. అంచేత నువ్వు ఆ రాముడిలోకి లీనమో చేయి నీ మనసు, నీ ఎరుకని తీసుకెళ్ళి ఆ రాముడిలో కలుపు. అంతరారామ అంతఃసుఖం తదాంతర్జ్యోతిర్యవయ. అది లోపల నిత్యము ప్రకాశిస్తూ ఉంది. అన్ని వస్తువుల్ని తెలుసుకోవడానికి అది లేకుండా ఏ వస్తువును తెలుసుకోలేము. ఆ లోపల ఉన్నటువంటి ఆ తెలివి, ఆ ఎరుక, ఆ జ్ఞానం, ఆ ప్రజ్ఞ లేకపోతే జీవి లేనట్టే. అది ఉంటేనే దేన్నైనా తెలుసుకోగలుగుతాం. అందుచేత దానిని ఎవడు గుర్తించాడు? ఒకవేళ ఏంటండి నాకు లాభం ఏంటండి, నేను దీన్నే గుర్తింతానండి, ఈయన్నే పూజింతానండి, నేను ఆ లోపల ఉన్నవాడు కూడా నాకు అక్కర్లేదంటే సయోగి బ్రహ్మ నిర్వాణం. ఎవడైనా సరే మనిషిగా పుట్టినటువంటి వాడు నిర్వాణము అంటే ఏంటండి? నిర్యాణము అంటేనో, నిర్యాణం అంటే చనిపోవడం, చచ్చిపోయాడు. నిర్వాణం అంటేనో ఉపదేశం పొందినటువంటి సాధకుడు స యోగి. యోగి మాత్రమే నిర్వాణ స్థితిని పొందుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా నిర్యాణ స్థితిని పొందుతారు. ఎలాగా? యోగి వేరు, మిగతా భక్తులందరూ వేరు. ఈ భక్తులందరూ కూడా ఎంత బాగా భక్తితో ఆరాధన చేసినప్పటికీ కూడా నిర్యాణం చెందుతారు. దానికి పుణ్యం వస్తుంది, ఆ ఫలాన్ని అనిపించడానికి మంచి జన్మ వస్తుంది. యోగికో ఇతనికి జన్మ రాదు. ఎందుకని? నిర్యాణం చెందలేదు, అతను నిర్వాణ స్థితిని పొందాడు. యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. అంటే బ్రహ్మం అయ్యాడు, బ్రహ్మమును పొందాడు. అది గచ్చతి. దేని పొందుతాడు? నిర్వాణ స్థితిని పొందిన తర్వాత శరీరం పోయింది, ప్రాణం పోయింది, మనసు పోయింది, ఇంద్రియాలు పోయినాయి, జీవుడు పోయాడు. దేని? బ్రహ్మభూతో అధిగచ్చతి. ఎట్లో కలుపుతాడు? బ్రహ్మంలో కలుపుతాడు. బ్రహ్మములో కలిసినటువంటి వాడి కర్మరాహిత్యం, జన్మరాహిత్యం, మోక్షం పొందుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉండాలి. ఇదే అంతర్ముఖ వృత్తితో చేసేటటువంటి ఆంతర్యాగ యజ్ఞం. గీత జ్ఞానయోగం, గీత జ్ఞానయజ్ఞం, ఆంతర్యాగం యజ్ఞం అంటున్నాం. ఆంతర్యాగంలోకి వెళ్ళి ఎలాగ మనసుని లీనం చెయ్యాలి? ఎక్కడున్నాడు ఈయన? ఈ రకంగా ఎంత సుఖో అంతరారామ తదాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. బ్రహ్మమును పొందుతాడు, బ్రహ్మములో లీనమవుతాడు. అసలు ఆ బ్రహ్మం అంటే చాలాసార్లు చెప్పిన ఉన్నది దేవుడి బ్రహ్మమే. ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యాపి, ఆది అంతము లేదు, పుట్టుక సాగు లేదు, నిత్య సత్యమైనటువంటి సత్యం జ్ఞానమనం ఆనందో బ్రహ్మ అంటారు. అటువంటి బ్రహ్మస్వరూపము, ఈశ్వరులో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపానికి పరమాత్మ అని పేరు. అదే బ్రహ్మము జీవునిలో ఉంటే ప్రత్యేగాత్మ అని పేరు. ఎందుకు పేర్లు ఏర్పడి అంటే ఈశ్వరుడిలో ఉన్నటువంటి పరమాత్మ చుట్టూరు మాయ ఆవహించి మాయ ఉపాధిగా ఉండడం వల్ల ఆ బ్రహ్మమునకు పరమాత్మ. అయితే జీవులలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపం చుట్టూరు అవిద్య ఆవహించింది. అందువల్ల అవిద్య ఆవహించినటువంటి ఆ బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ. అంటే మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి దేవుడికి ఏది ఉపాధిగా ఉంది? అవిద్య ఉపాధిగా ఉంది. అంటే ఇప్పుడు మనకు శరీరం ధరించినట్టుగా, శరీరానికి వస్త్రం ధరించినట్టుగా, వస్త్రం చేత మన శరీరం అంతా కప్పుకున్నాం అనుకోండి, శరీరం కనిపించకుండా మరుగులో ఉంది కదా. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి మన స్వరూపం బ్రహ్మము, అది ఆత్మ. ఆత్మ చుట్టూరు ఆవరణ ఏర్పడింది, మూసింది, మూత. ఏంటిది? అవిద్య. అంటే అవిద్య అంటే మనసు. విచిత్రం ఏంటంటే మన మనస్సే మన స్వరూపాన్ని, మన స్వరూపంలో ప్రవేశించి మన స్వరూపాన్ని కనపడలేకుండా చేసింది. ఇప్పుడు లోపల చూస్తే ఏం కనపడుతుంది మనకి? మన స్వరూపంలో ఏది ప్రవేశిందో అది కనపడుతుంది. లోపల లోపల చూశానండి, చూసినా ఏదో ఆలోచించుకునేదే కదా కనపడుతుంది.
చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో అయ్యే కనపడుతున్నాయి కదా. ఇంకోటి ఏదన్నా కనపడుతుంది. అది ఏ పాదయాత్రలు చేసామో, తీర్థయాత్రలు చేసామో, ఏది తిన్నామో, ఏం తాగామో, ఎవరితో దెబ్బలాడామో, ఎవరి దగ్గర ఉపకారం పొందామో, ఎవరు అపకారం చేశారు, ఇవంతా మనసులో రికార్డ్ అయ్యి ఆ రికార్డుకి చిత్తం అని పేరు. దానికి చిత్తకోశం అంటారు. యోగ చిత్త నిరోధ. యోగ మార్గం ద్వారా ఆ చిత్తాన్ని నిరోధించాలి, లయం చెయ్యాలి, నశింపజేసుకోవాలి. నశింపజేసుకుంటే ఆవరణం తొలగిపోతే దేదీప్యమానంగా లోపల ఉన్నటువంటి ప్రకాశం గోచరమవుతుంది. దాన్ని మనం తొలగించుకోకపోతే బయట బాహ్య కర్మల ద్వారా ఎంత కర్మలు చేసినప్పటికీ కూడా అది వదలదు. శక్నోతీహైవ యస్ఫోడం ప్రాక్ శరీర విమోచన. ఎవడైనా సరే గుర్తు పెట్టుకోండి, శరీరం రేపో మాపో విమోక్షణ, ప్రాక్ శరీర విమోక్షణ. అది ఇప్పుడు పోతుంది అంటలేదు, రేపో మాపో పోతుంది నీ శరీరం. పోయే లోపల ఈ లోపల ఉన్నటువంటి మనసు ఏం చేస్తుంది? కామ క్రోధోద్భవం వేగం. ఒకసారి క్రోధభావంతో, కామభావంతో, రాగద్వేషాదులతోటి తిరుగుతూ ఉంది. శక్నోతీహైవ యస్ఫోడం. సాధకుడైనటువంటి వాడు వాటిని స్వాధీనపరుచుకోవాలి. ఏటిల్ని? ఆ మనసులో ఉన్నటువంటి గుణాలని, ఆలోచనల్ని ఎక్కడికో తీసుకెళ్ళమంటది, ఏదో చూపించమంటది. అంటే వెంటనే నాడు సినిమా కంటారు అన్నదనుకోండి, సినిమాకి తీసుకెళ్ళి చూపించాలి. ఎవరికే మనసుకి ఇష్టం. పాపం లోపల ఉన్నవాడు పాపం ఏమీ అనడం. మనసు ఎటుపోతే అటు శరీరం వెళ్ళిపోతుంది. శరీరాన్ని తిప్పేది ఎవరు? మనసే. శరీరాన్ని ఉపయోగించుకునేదేది మనసే. వినేదేది, చూసేదేది, ఆలోచించేదేది మనసే. అంచేత మనసులో ఉన్నటువంటి అన్ని కూడా మనసు యొక్క స్వరూపం, స్వభావం ఏమిటంటే కామక్రోధాదులు, రాగద్వేషాదులతో కామక్రోధాదులతో కూడుకున్నటువంటి మనసు యొక్క వేగాన్నే అరికట్టమంటున్నాడు. అలా అరికట్టకపోతే అరికట్టినటువంటి వాడికి సయుక్తస్య సుఖీ నరహ. మనిషి అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అరికట్టినవాడు ఎవడో వాడే సుఖపడతాడు. ఎవడు అరికట్టుకోలేదో వాడు సుఖపడడు. దుఃఖం మీద దుఃఖాన్ని పొందుతాడు, కష్టం మీద కష్టాన్ని పొందుతాడు, జన్మ మీద జన్మను పొందుతూ ఉంటాడు. అనేక జన్మలు వస్తున్నాయి, పోతున్నాయి, వెళ్తున్నాయి, ఆలోచించడం లేదు. వచ్చిన ప్రతిసారి ఒకసారి ప్రతి మనిషిని గమనించండి. ఎంత చెప్పడిపోతున్నాడు, ఎంత కష్టపడిపోతున్నాడు. భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం ఏదో సంపాదించాలి. పోగొట్టి ఏం చేస్తాడు? అసలు పరిశీలించింది ప్రతి మనిషిని కూడా. ఎంత కావాలి అతను? ఎంత ఉంటే సరిపోదు? ఆగుతాడా? కామం అంటే ఏంటి? స్త్రీ పురుష సంబంధమైనటువంటి దాన్ని శాస్త్రంలో కామం అనలేదండి. కామం అంటే కోరిక. అంటే అనేక రకాల విషయాదుల మీద ఉండే కోరికలకు సముదాయానికి కామం. దీనికి దేవుడు ఎదురుగుండగా ఉండేటటువంటి ధ్వజస్తంభానికి పేరు. దేవుడికి అడ్డంగా పెద్ద స్తంభం పాకుతారు. ఎప్పుడన్నా దేవాలయానికి వెళ్ళలేదా? దేవాలయానికి ఎదురుగుండగా దేవుడికి అడ్డంగా, దేటికి మన గుమ్మం నిబ్బరంగా అడ్డుగా ఏదన్నా చెట్టో లేకపోతే రాటో పాతారనుకోండి, ఆ ఇంట్లో ఎవడొకటి చచ్చిపోతాడు, ఎంత తీయించుంటారు బాబు అంటారు. వాస్తుశాస్త్రంలో గుమ్మం నిబ్బరంగా చెట్టు కానీ స్తంభం కానీ ఉండకూడదు, ప్రమాదం. అలాంటిది దేవుడు ఎదురుగుండగా అనుకొట్టుగా స్తంభం పాతేశారు. ఏం స్తంభం అది? ధ్వజస్తంభం. దానికి పైన గంటలు కూడా పెడతారు. ఎప్పుడన్నా విన్నారా లేదా మీరు? చిరుగంటలు గాలికి గమ్ గమ్ మోగుతూ ఉంటాయి. సరిగ్గా చూడండి, దేవాలయంలోకి వెళ్ళేటటువంటి వాడికి ఆ ధ్వజస్తంభాన్ని తాకి లోపలికి వెళ్ళాలి. అవునా? ధ్వజస్తంభం దాటి లగేజీ పట్టుకెళ్ళకూడదు. అక్కడ ఏమన్నా మనం బరువులు సంచులు గట్ట పట్టుకెళ్ళామనుకోండి, ధ్వజస్తంభాన్ని దాటి ఆ పట్టుకెళ్ళి లోపల పెట్టకూడదు. ధ్వజస్తంభానికి యువతలే ఎవరన్నా కాపలాన్నా పెట్టాలి, ఎవరికైనా అప్పచెప్పాలి కానీ పట్టుకెళ్ళకూడదు.
ధ్వజస్తంభానికి తాకి ఒక నమస్కారం చేసి నువ్వు ఇక్కడ ఉండమ్మా, నువ్వు మాతో రాకమ్మా అని చెప్పి ఈ ధ్వజస్తంభాన్ని వదిలి లోపలికి వెళ్తాడు. ఏంటి దాని అర్థం? ఎంత చక్కగా మేప తయారు చేసి పెట్టేదో చూడండి. ధ్వజస్తంభానికి దాటి వెళ్ళిన తర్వాత ఇంకొకటి అడ్డుగా కూర్చున్నాడు. ఆయన నందీశ్వరుడు. చూడండి, ధ్వజస్తంభం అనేది ఏంటండి? కామక్రోధాదుల యొక్క ఆకారం ఊగుతూ ఉంటుంది, మోగుతూ ఉంటుంది, చెల్లుతూ ఉంటుంది, గణగణగణం అంటూ పైన గంటలు కట్టి మోగింది. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నందీశ్వరుడు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణశక్తి. శరీరంలో ప్రాణశక్తి లేకపోతే ఆ శరీరం జడం. నందీశ్వరుడు లేనటువంటి శివాలయం జడం. నందీశ్వరుడు లేకుండా ఏ శివాలయంలో ఉన్నా చూసారా మీరు? శివాలయం అన్నప్పుడు శివుడేగా ఉండాలి, కానీ నందీశ్వరుడు ఏంటండి? శివుడు లోపల ఉన్నాడు, శివుడికి అడ్డంగా నందీశ్వరుడు. ఇక్కడ నందీశ్వరుడు పర్మిషన్ తోటే శివుడి దగ్గరికి వెళ్ళాలి. నందీశ్వరుడు కొమ్ములలో నుంచి శివుణ్ణి చూసిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఏంటి ఆ ఆచారం? ఎందుకు పెట్టారు? ఆ గుడి ఎందుకు పెట్టారు? ఆ కొమ్ముల్లో నుంచి చూస్తాడు, కనిపించాడు కదా శివుడు. ఈసారి నందిని వదిలేసి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాలి. ధ్వజస్తంభం ఏంటి? నందీశ్వరుడు ఏంటండి? ప్రాణశక్తి నందీశ్వరుడు. ఇప్పుడు ప్రాణశక్తిని దాటి, అంటే ప్రాణశక్తి ద్వారా చూడాలి, ధ్వజస్తంభం ద్వారా చూడకూడదు. ధ్వజస్తంభాన్ని ఏం చేశారు? బయటే వదిలేశారు. ప్రాణశక్తిని అలా వదిలేదు. ప్రాణశక్తి ద్వారా లోపల ఉన్న శివుడు కనపడేదాకా ప్రాణశక్తిని ఉపయోగించి ఆ తర్వాత ప్రాణశక్తిని ఉపయోగించకూడదు. ఇప్పుడు మనం శ్వాసను చూస్తున్నాం. ఎక్కడ దాకా? శ్వాస మనసు ఆగిదే అంటే లోపల ఆత్మ సాక్షాత్కారమైంది. అప్పుడు ఇంక శ్వాసను చూడకూడదు. ఇప్పుడు రెండో ఉపదేశంలో ఏం చూశారు? శివుణ్ణి చూశారు. రెండో ఉపదేశంలో చూసిన ఆ సిగ్నల్ ప్రకారంగా డైరెక్ట్గా దాన్నే చూడాలి. ఏం వదిలేయాలి? ఈ శ్వాసతో పని లేదు. మొదటి ఉపదేశంలో శివుడు ఉన్నాడు, నందీశ్వరుడు. ఇంక రెండో ఉపదేశంలో నందీశ్వరుడు లేడు, డైరెక్ట్ శివుడే. శివుడు అంటే ఎవరండి? ఆత్మారాముడు. అంతఃసుఖో అంతరారామ తదాంతర్జ్యోతిర్యవయ. జ్యోతి, ప్రకాశం, వెలుగు, తెలివి, జ్ఞానం లోపల ఉంది. ఈ రకంగా ఈ శ్వేశంబడ వెళ్ళి దానిని దర్శించి దానిని పొందినటువంటి సాధకుడికి కూడా బాహ్య సంబంధంగా అలవాటు పడిపోన్నాడు కదా విషయాల మీద. అవి ప్రారంధ కర్మలు అనిపించడానికి వస్తూ ఉంటాయి. శక్నోతీగైవ యశోడం. శక్నోతీగై యశోడు అంటే ఓర్చుకోవాలి, కంగారు పడకూడదు. ఎందుకంటే ఒడిదుడు వస్తుంటుంది ప్రతి ఒక్కరికి కూడా. వెంటనే కోపం వస్తుంటుంది. ఎవడన్నా ఏదైనా చిన్న అన్నాడు అనుకోండి, ఆలోచించాలి, వెంటనే మారిపోకూడదు, నిరంతరం పరిశీలించాలి. శక్నోతీగైవ యశోడం ప్రాక్ శరీర విమోచన. శరీరం పోయేదాకా, శరీరం పోయే లోపల ఈ అరికట్టేయాలి. అరికట్టడం అంటే ఖాళీ చేసేయాలి, వాటిని ఎండకట్టేయాలి. నదిలో నీరు ఎండిపోయినట్టుగా, చెరువులో నీరు ఎండిపోయినట్టుగా ఏది ఎండిపోవాలి? ఏదండి? కామక్రోధాల యొక్క, అంటే కోరికల యొక్క సముదాయం అణిగిపోవాలి. అంటే ఒక విచక్షణ జ్ఞానంతో, వివేక జ్ఞానంతో ఇదంతా అనాత్మ, ఇదంతా దృశ్యం, ఇదంతా జడమ, ఇది దేవుడు కాదు, నేను కాదు అనేటువంటి జ్ఞానం తెచ్చుకొని కామక్రోధాదుల యొక్క వేగాన్ని అరికట్టినటువంటి వాడు సుఖాన్ని పొందుతాడు. ఈ రకంగా లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి లోపల స్వరూపాన్ని యోగి బ్రహ్మ నిర్వాణ ఈ రకంగా ప్రథమోపదేశంలో కానీ రెండోపదేశం ద్వారా కానీ ఎవడైతే అభ్యాసం చేస్తున్నాడో అతను యోగి, అతని యోగ మార్గం. అది అక్కడ కిందది కర్మ మార్గం కాదు, ఇది యోగ మార్గం. యోగ మార్గంలో ఆ లోపల ఉన్నటువంటి దాన్ని ఎవడైతే దర్శించాడో సయోగి. బ్రహ్మ నిర్వాణం అంటే శరీరం పోయే లోపులో దాన్ని దర్శించాడు. దర్శించినటువంటి వాడు బ్రహ్మభూత అధిగతి. అంటే ఆత్మకి పరమాత్మకి భేదం లేదు. ఈశ్వరుడులో ఉన్నటువంటి బ్రహ్మము పరమాత్మ, జీవునిలో ఉన్నటువంటి బ్రహ్మము ప్రత్యేగాత్మ, రెండింటికి భేదం లేదు. కానీ ఈశ్వరుడికి జీవుడికి భేదం.
ఈశ్వరుడు మాయను ఉపాధిగా తీసుకుని సమస్త జీవుల గురించి బాగు చేసేటటువంటి కర్మలకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాశ. ఆయన ఇచ్చినటువంటి కర్మఫలాన్ని ప్రతి జీవి అనుభవించినాడు. ఈ రకంగా సాధకుడైనటువంటి వాడు జ్ఞానం తెలుసుకుని లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎవడైతే పొందుతాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషః. ఏమండి మమ్మల్ని ఇలాగ ఏదేదో చెప్తున్నారు, తప్పుదారు పట్టించేస్తున్నారేమి, ఇది కరెక్టేనా కాదా అంటే చూడండి, శాస్త్రాలన్నీ చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు ఎవరైనా మోక్షం పొందేరు అన్నారనుకోండి, ఇలాగే పొందేరు. వాళ్ళు ఇంకో దారంబడి వెళ్ళలేదు. ఇంకో దారంబడి వెళ్ళినప్పటికీ కూడా ఆడు పొందడు. ఆడు మళ్ళీ కరెక్ట్గా తిరిగి 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 ఈ దారిలో పొత్తేనే పొందుతాడు. లభంతి అంటే పొందటం. ఎవరైనా సరే పొందేరు అన్నారంటే బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మములో నిర్వాణ స్థితిని పొందేడు అతను. ఋషయ క్షీణ కల్మషః. ఇప్పుడు పాపాలన్నీ పోగొట్టుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తామంటారు కదండి. ఎవడైతే సాధనలో ఉంటాడో వాడికి పాపాలన్నీ నశిస్తాయి. క్షీణ కల్మషః. క్షీణం అంటే క్షీణించటం, కల్మషం అంటేనా మోసగుణం, పాపగుణం, దోషగుణం. ఎన్ని గుణాలు ఉన్నాయి ప్రతి జీవుల్లోని కూడా. ఈ గుణాలన్నీ కూడా మనసును పట్టుకుని ఉన్నాయి. అంచేత గుణాలన్నీ పోగొట్టుకున్నాక అప్పుడు చేస్తానులేండి, నేను ఉపదేశం నేను అప్పుడు తీసుకుంటానులేండి అన్నాడు అనుకోండి, ఇంకా జన్మకు అతను అర్హుడు కాదు. ఎందుకని ఎప్పటికీ కూడా గుణాలన్నీ పోయేదాకా కూర్చున్నాడంటే ఎవరి వల్ల కాదు. అలా పోవు. భౌతికంగా గుణాలు నశించు, గుణాలు క్షీణించు. దానికి ఉపాయం ఇదే, దారిదే. ఈ దారంబడా ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా ఇవన్నీ క్షీణించిపోతాయి అంటాడు. పని కొట్టినట్లు పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. ఏ ప్రయత్నం చేయకుండా నీకు అవకాశం దొరికినప్పుడల్లా చక్కగా ఈ బ్రహ్మనిష్టలో కూర్చున్నట్లయితే సమస్త పాపాలు క్షీణించిపోతాయట. లభంతే బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మము యొక్క స్థితి నీకు లభించదు. ఋషయ క్షీణ కల్మషః. కల్మషాలన్నీ క్షీణించిపోతాయి. చిన్నద్వైత యథాత్మాన సర్వభూత ఇదే రథ. సర్వ అంటే ఎవరో ఒకడికి చెప్పిన మార్గం కాదు ఇది. సమస్త జీవులు ఈ దారంపట వెళ్ళే కర్మచాలు పోగొట్టుకొని మోక్షం పొందాలి, దేవుడు అవ్వాలి. వేరే ఈ రకంగా అవకాశం లేదు. కామక్రోధ భీక్తానాం యతీనాం యతశేతసాం. చిన్నప్పుడు కానీ సన్యాసం పుచ్చుకుని కాషాయాలు కట్టుకుని తిరుగుతారు, భార్య పిల్లలు లేకుండా. ఏం పొందాలని వాళ్ళని యతులు అంటారు. యతీనాం యతశేతసాం. ఋషులు కానీ యతులు కానీ బ్రహ్మచారులు కానీ మునీశ్వరులు కానీ ఎవరైనా సరే అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మ. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడే మోక్షం పొందుతాడు. ఆత్మస్వరూపాన్ని వదిలి వేరే ఇంకొక విధానంలో ఇంకొక మార్గంలో వేరే వేరే ఒక అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారనుకోండి, ఆ కార్యాలన్నిటికీ ఫలితం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యాన్ని అనిపించడానికి లాభం రావడమో కూడా ఉంటుంది. అంచేత మనకు ఈ మనసులో ఉన్నటువంటి దోషాలు పోయిన తర్వాత, పోగొట్టుకున్న తర్వాత అప్పుడు ఉపదేశం పొందుతాం. అందాక పొందడానికి అవకాశం లేదు అంటే కుదరదు. ఈ మార్గంలో బట్టి ఆటోమేటిక్గా అన్ని గుణాలు మారిపోతాయి. సాధన చేస్తూ ఉండాలి. కాకపోతే ఏంటంటే కొంచెం విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి, గురువు మీద విశ్వాసం ఉండాలి. శాస్త్రము గురువు. ఎప్పుడైతే నీకు శాస్త్రం మీద గురువు మీద విశ్వాసం ఉందో అక్కడ ఆటోమేటిక్గా దేవుడి మీద కూడా విశ్వాసం ఉంది. శాస్త్రము గురువు ఏం చెప్తున్నారు? దేవుడి గురించి చెప్తున్నారు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎలా ఉన్నాడో ఉపాధితో కూడుకున్నటువంటి వాడు కాదు, ఉపాధి రహితమైనటువంటి చైతన్యం దేవుడు. ఉపాధితో కూడుకున్నటువంటి వాడు కూడా దేవుడే. అది ఎలాంటి దేవుడు? ఇప్పుడు మనం ఉపాధితో ఉన్నాం. ఉపాధితో ఉన్నటువంటి దేవుడిని ఏమన్నారు?
జీవుడైపోయాడు అతను. అంటే ఇతను ప్రజ్ఞ కోల్పోయాడు. ఎందుకు పోయింది? ఉపాధి ప్రవేశించడం వల్ల. ఉపాధి ప్రవేశించడం వల్ల ఏమవుతుందంటే సుఖ దుఃఖాలు ఏర్పడతాయి, శీతోష్ణాలు ఏర్పడతాయి. ఓర్చుకోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. కదలకుండా గంట కూర్చోబెట్టామనుకోండి, అక్కడి నుంచి చూడాలి వాళ్ళ పాటు నడు నాకేస్తుందని చెప్పేసి కాళ్ళు చాపాలి. అవతలోడు తగిలేస్తుంది కాలు, అవతలోడు ఊరుకోడు కదా, ఏ జరగ కూర్చోమ్మా. ఏంటి? శరీరం సహకరించదు. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అక్కడ? ఆయన మనసులో నేను కుర్చీలో కూర్చున్నాను, మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది. కానీ కూర్చోకుండా కింద కూర్చోలేడు. ఎందుకంటే కారణం ఏంటి? శరీరం సహకరించడం లేదు. ఎన్ని సహకరించాలి? శరీరం సహకరించాలి, మనసు సహకరించాలి. శరీరము మనసు సహకరించడం లేదంటే మనం ఫస్ట్ నుంచి సరిగ్గా సాధన చేయలేదు. శరీరం సహకరించినట్లేదు. అన్ని మార్పులు వస్తాయని చెప్పేసి శాస్త్రం చెబుతుంటే శాస్త్రాన్ని అబద్ధం అనకూడదు. అంటే మనం ఏదో కొంత సమయం సాధనకు ఉపయోగించినా ఎక్కువ సమయాన్ని భార్య బిడ్డల కోసమో, డబ్బు సంపాదించడం కోసమో, విశేష కోలాలు అనిపించడం కోసమో వినియోగించేసి ఉంటాం. ఇప్పుడు వినియోగించేసాం, ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కసారి ఉపదేశం పొందిన తర్వాత దాని ప్రయోజనం కనిపించేదాకా వదలకూడదు. ఆ తర్వాత వదిలేసినా సరే దాని శాతంలోకి వెళ్ళిపోతాం. ముందు మనం పట్టుకోవాలి. ఎప్పుడు దాకా పట్టుకోవాలి? అది మనల్ని పట్టుకునేదాకా పట్టుకోవాలి. అది పట్టుకున్నది కదండి, ఇంక వదలడం. వదిలించకపోయినా సరే అది మనల్ని వెంబడిస్తానే ఉంటుంది, పట్టుకుంటానే ఉంటుంది. అలాంటి కథలు కూడా రాశారు, అనేకమైనటువంటి కథలు. సావిత్రిదేవి, దమయంతి, సీత, ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? మహాపతివ్రతలుగా చెప్తుంటారు కదా. వాళ్ళెవరు? సాధనే అంతర్ముఖ వృత్తే. దాన్ని ముందు పట్టుకోవాలి. ఇప్పుడు దమయంతిని పట్టుకుని పెళ్లి చేసుకున్నాడు అతను. ఆ తర్వాత ఆమెను వదిలేసిపోయాడు అతను. ఆవిడ వదలలేదు. కాడికి ఎతికి ఎక్కడున్నాడో తీసుకొచ్చి మళ్ళీ అతను తీసుకొచ్చింది. కట్టి మొదటి సావిత్రి, సీత, గాయత్రి, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి అన్నీ కూడా శుద్ధ సాత్విక వృత్తులు. మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో అవిద్య పరిణామం చెందుతుంది. అవిద్య పరిణామం చెందినప్పుడు అందులో ఉన్నటువంటి కల్మషం పోతే మాయ అవుతుంది. మాయగా మారిపోయిందంటే మాయ ఉపాధిగా కలిగినటువంటి ప్రత్యేగాత్మక ఈశ్వరుడు. అదే ప్రత్యేగాత్మకి అవిద్య ఉపాధిగా ఉంటే జీవుడు. లోపల ఉన్నటువంటిది మారలేదు. ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు ఒకటే. తత్వమసి అంటే రెండు ఒకటే. అసి అది వేరు, ఇది వేరు కాదు. దేనివల్ల? మాయ వల్ల, లేక అవిద్య వల్ల. అవిద్య ఉపాధిగా ఉంటే దాని పవర్ కోల్పోయింది, మలినమయ్యింది. అంటే ఏ కల్మషం అంటారు. ఆ కల్మషం క్షీణించాలి. కల్మషం క్షీణించినట్లయితే అటువంటి వాడికి చక్కగా మోక్షాన్ని పొందుతాడు. ఎవడైతే కల్మషం నశింపజేసుకోలేదో అటువంటి వాడు మళ్ళీ వస్తా పోతా ఉంటాడు. అందుచేత కామక్రోధ వియుక్తానం యతీనాం యతశేతసం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. ఎవడైనా సరే ఏమాత్రం కొంచెం ఇంగితి జ్ఞానం ఉన్నా మనిషి జన్మకు వచ్చినటువంటి వాడికి పరమాత్మ జ్ఞానం ఇచ్చాడు. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశువుని నరణం. స్పష్టంగా చెప్పాడు. ఏంటండి ఇవి అవసరాలు? ఎవరికే? మనుషులకు కానీ, పశువులకు కానీ, జంతువులు కానీ. జీవరాశి అంతా వస్తూ ఉందంటే చచ్చిపోయినప్పటికీ మళ్ళీ వచ్చేస్తున్నాయి కదా. ఎలాగొస్తున్నాయి? ఆహారము, నిద్ర, మైదునము, భయము సమానమేత. ఈ జీవులకి అన్నిటికీ సమానమే. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళు తక్కువ కాదు. పశువు ఆహార నిద్ర భయమైదునాన్ని సామాన్యమేత పశువుని నరాణం. నరులకైనా సరే, పశువులకైనా సరే. మరి ఎందులో గొప్పవాడు మనిషి? ఎందులో అంటే జ్ఞానంలో గొప్పవాడు. ఏ జ్ఞానం? పశువుకి కూడా జ్ఞానం ఉంది. అది పురుషుణ్ణి స్త్రీని గుర్తించదు. అది పురుషుడు, ఇది స్త్రీ అని.
తనకు పెట్ట కానీ ఇంకొక దాన్ని పెట్టి వచ్చేసి పాలు దగ్గెత్తుంటే తాగనవదు, పొడిచేస్తుంది కదా, తన్నెత్తది. ఎందుకని? జ్ఞానం లేదు కదా దానికి, తాగనిచ్చేయాలి కదా, తాగనెత్తదా అంటే ఏముంది? దానికి జ్ఞానం ఉంది. దానికి పశువులకు జ్ఞానం లేదండి అంటాడు. ఆ జ్ఞానం కాదు, ఇంక ఇప్పుడు ఇవాళ ఉపదేశం పొందేశారు, ఆ జ్ఞానం లేదు. దేవుడు తనలోనే ఉన్నాడు, తనలో ఉన్నటువంటి దేవుడికి ఆత్మస్వరూపమే దేవుడు అన్న జ్ఞానం ఆ పశువులకు లేదు. కానీ తినేది తాగేది అన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఏది పడితే తినేదు, అది ఏది తింటుందో అదే తింటది. అంటే ఈ రకంగా ఆహార నిద్ర భయమైదున అని సామాన్యమేతది పశువు నరాణం అదికో విశేషం. అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో పశువుల్లోకి మనుషుల్లోకి ఉన్నటువంటి జ్ఞానంలో ఏదో విశేషం ఉంది. జ్ఞానం అందరిలోని సమానమైనటువంటి జ్ఞానం కాదు, విశేష జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనిషిలో ఉంది, పశువుల్లో ఆ విశేషం లేదు. అందుకని ప్రతి మనిషి కూడా ఏంటి విశేషం అంటుంటాడు. ముందు ఫస్ట్ని ఎవరన్నా కొత్తని పలకరించినప్పుడు ఏంటి విశేషం అని పలకరింతారా? అంటే నీ జ్ఞానంలో విశేషం ఉంది కదా, ఏంటి విశేషం? ఆ జ్ఞానంతో నువ్వు ఆత్మని కనిపెట్టావా, ఆత్మ గురించి తెలుసుకున్నావా, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నావా, అది విశేషం. అంటే ఇప్పుడు మీరు ఒక మనిషి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఆ మనిషి మెండలో ఒక పూలదండ వేసి కూర్చున్నాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు అందరిలోకి విశేషం ఏంటి? సెపరేట్ గా కనపడుతున్నాడు కదా, అతని కాళ్ళు చేతులు అవయవాలు అన్ని సమానంగా ఉన్నాయి, కానీ అతని మెడలో దండ ఉంది, పూలదండ. అప్పుడు చూడడానికి ఇతను ఎవడో విశేషం ఉంది. వీళ్ళందరిలోనే దండలు లేవు, ఈయన మేడలోనే దండేసి కూర్చోబెట్టారంటే ఏటి విశేషం అని అడగడం. కుర్చీలో కూర్చున్నాడు, పైగా దండేసి కూర్చున్నాడు, ఏటి విశేషం? అట్టి మాదిరిగా జ్ఞానం అన్నిటిలోనే ఉంది, కానీ మనిషికి ఉన్నటువంటి జ్ఞానంలో విశేషం ఉంది. అంటే దండ వేయలేదు దానికి, అంటే ఉపదేశం పొందలేదు, తనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన స్వరూపాన్ని గుర్తించలేదు, పీటేసి కూర్చోబెట్టలేదు, పీఠం మీద స్థాపించలేదు. పీటేసి కూర్చోబెట్టడం, కుర్చీలో కూర్చోబెట్టడం, దండ వేయటం గట్టి ఏటనుకుంటున్నారు? అవి భౌతికంగా చూపించారంతే, విశేషం ఏదో చెప్పడం కోసం. అట్టి మాదిరిగా ప్రతి మనిషిలోని విశేషం ఉంది. అటువంటి విశేషమైనటువంటి జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విశేషాన్ని తెలుసుకోకపోతే ఏమంటారండి అతనంటే? జ్ఞానేన తెలుసుకోలేదు కదా, జ్ఞానాన్ని ఉపయోగించలేదు కదా, విశేషం ఏంటో తెలుసుకోలేదుగా. పశుభి సమాన. నేను చెప్పడం లేదు, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఉత్తర గీతలో. ఆడు పశువేరా, కాకపోతే వీడికి 2 కాళ్ళు ఉన్నాయి, దానికి 4 కాళ్ళు ఉన్నాయి అన్నాడు. అతను ద్విపాద పశువు అన్నాడు, 2 కాళ్ళతో ఉన్నటువంటి పశువు. వీడు జ్ఞానాన్ని ఉపయోగించలేదు, ఎటేటో తిరుగుతున్నాడు, ఎవరెవరి మాటలో వింటున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, చిక్కుకుంటున్నాడు, ఆ కర్మను అనుభవించడానికి తిరుగుతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. ఇది జ్ఞానైన హీనంగా పశుభి సమాన. అంతే. మన జీవితం శాశ్వతంగా ఉన్నాయి. శాస్త్రం అనంతం, మార్గాలు అనంతం. అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రాలు ఎన్ని సిద్ధాంతాలండి? 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపమేయ పురాణాలు, 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, దర్శనాలు, శాస్త్రాలు, రామాయణాలు, భాగవతాలు, భారతాలు, ఎన్ని శాస్త్రం అనంతం. ఇన్ని లెక్క పెట్టడానికి లేనంత శాస్త్రం ఉంది మనకి. అన్ని తెలుసుకోవాల్సిన అనంత శాస్త్రం బహువేదితవ్యం. అన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాలే ఉన్నాయి అందులో. కానీ బాబు నాయన, అవన్నీ తెలుసుకునేటంతటి దాకా నేను ఉండవను. అల్పస్య కాలం, నీకు ఇచ్చింది కాలం అల్పం. ఆయుష్ పూర్తిగా నిండగట్టుకుని ఎవడైనా ఉంటాడా? ఈలోగా ఏదైనా గట్టిగా గాలి తుఫాను వస్తే ఆ చెట్టునున్న కాయలన్నీ రాలిపోతుంటాయా? లేకపోతే ఆ గాలి తుఫాను లేకపోతే కాయలన్నీ నిలబడి ఉంటాయి కదా ముగ్గిదాకానే, మొక్కకుండా పోతున్నాయంటే. కొన్ని గాలి తుఫాను ఈయకుండగా రాలిపోతుంటాయి, కూర్చోడుతుంది. ఉడుకు పిందులు అంటుంటారు, తట్టుకోలేరు. అట్టి మాదిరిగా మన శరీరాలు కూడా కొన్ని ఉడుకు పిందులు, కొన్ని పుచ్చు పిందులు, కొన్ని తుఫాను, ఏది ఎప్పుడు రాలిపోద్దో తెలియదు. అల్పశకాలో పోనీ ఏదో ఆయుష్ పురాగా ఉంటదన్న నమ్మకం లేదని చెప్పినప్పటికీ కూడా బహువశ్య విఘ్న. ఎన్ని సమస్యలండి మనిషికి.
నాకు ఏ సమస్య లేదన్నా వాడు ఎవడన్నా ఇక్కడ ఉన్నాడంటే చెయ్యి పైకి ఎత్తానండి. ఇటు చిన్నపిల్ల కానీ పెద్ద పిల్ల దాకా ఏదో సమస్య, కడుపు సమస్య, కాలు సమస్య, ఏలు సమస్య, ఏదో సమస్య, భార్య సమస్య, భర్త సమస్య. పైకి బాగానే కనపడతారు, నా మూర్తి వస్తుంటారు, శాఖలు చేయి ఒకళ్ళట్టు. కానీ ప్రతి విడదీసి మాట్లాడాలి, అప్పుడు తెలుస్తుంది ఆయన గారి గొప్పదనం, ఈవిడి గారి గొప్పదనం. కానీ ఎక్కడ గుర్తిప్పకుండానే ఉన్నారు కదా. అన్ని సమస్యలే. బహువశ్య విఘ్న అంచేత ఆయుష్ తక్కువ, తెలుసుకోవాల్సినటువంటి శాస్త్రమేమో ఎక్కువ, అందులో ఉన్న కాంచేపన్న ఉందారంటే విఘ్నాలు ఎక్కువ. అందుకని అవన్నీ పూర్తి చేసేదాకా ఉంటావా? అందుకని ఏం చేయాలి? యత్సారభూతం. ఎందుకంటే అంతా ఉదయం నుంచి అంతా మునిమెట్టేసి చూసుకుని వస్తానన్నాం అనుకో, కుదరదు. అందుకని ఎన్నాటి యొక్క సారాంశం ఏంటో తెలుసుకోమంటున్నాడు. ఎవరో చెప్తాడు అలాగా? ఈ శాస్త్రాలన్నీ, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు తిరగేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాడు ఆవిష్యం అంతా చాలా పోగొట్టుకుని చిట్ట చివరికి చచ్చుని తెలుసుకునేటప్పటికి ఇంక నేను వెళ్ళిపోయేలా ఉన్నానరా బాబు అనేటప్పటికి అప్పుడు తెలుస్తుంది అది. అలాంటి వాడిని గురువుగా పట్టుకుని ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కాళ్ళు అట్టుకుని బతిమాలి ఆడి కాళ్ళతోటి తన్నేసినా సరే, ఎందుకని సత్యం తెలియాలి మనకి. జన్మ పోతుంది. ఇప్పుడు పాలు నీళ్లు కడుగుడు పాలు నీళ్లు కలిపేసి పెట్టేసామనుకోండి, అమస దగ్గరికి పెట్టినట్టయితే అమస ఏం చేస్తుంది? పాలు తీసుకుని నీళ్ళు వదిలేస్తుంది. దానికి ఉన్న జ్ఞానం మనకు లేదు. మొత్తం గడ్డితోటి సహా నవిలేయాలని చూస్తున్నాం మనం. పూజలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, ఇంకా ఒకటే మొత్తం తీసేసుకుంటున్నాడు. ఎప్పటికవుతుంది ఇతనికి? ఏమవుతుంది? ఇలాగా టైం వెళ్ళింది, బెల్లగొడేస్తా లేగాలంతే. అందుకని సారభూతం అంశో క్షీరమివాంబు మిశ్రమం. మిశ్రమం అంటే కలిసిపోయినటువంటి దాని నుంచి సెపరేట్ చేసి, శాస్త్రం ఒక్కొక్క సిద్ధాంతం చెప్తుంటది. అవన్నీ చదువుతూ కూర్చోకూడదు. శాస్త్ర వాసన తెగటార్చవలను అంటే వాసనత్రయం అంటారు. వాసనత్రయం అంటే ఏంటండి? దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. జీవుడికి 3 వాసనలు ఉన్నాయి. వాసన అంటే మనం చెంటు రాసుకుని వాసన చెప్తాం, ఆ వాసన కాదు. 3 వాసనలు ఏంటండి? శాస్త్ర వాసన, లోక వాసన, దేహ వాసన. దేహ వాసన అంటే దేహాన్ని గడికొచ్చారు, అర్థంలోకి వెళ్తే అర్థం ఇలాగ వెళ్ళేటప్పుడు అర్థం, అక్కడ అర్థం పెట్టాం కదా, వెళ్ళేటప్పుడు అర్థంలో చూసి మళ్ళీ అప్పుడే తిరిగి వచ్చింది, మళ్ళీ అర్థం ఇంకోసారి ఇలా చూస్తారు. ఎందుకని? మన గెటప్ బాగుందా లేదా, మీసాలకు వేసిన రంగు ఉందా లేదా, జుట్టు జరిగిపోయిందా, ఎలాగున్నాయి మన అలంకారం, ఎలాగుంది, అంతా బాగుందా అంటే ఏదో గుర్తింపు కోరుతున్నాడు కదా. దేన్ని? దేహాన్ని. ఆ రకమైనటువంటి గుర్తింపు దేహ వాసన. దేహానికి సంబంధం లేదు. ఈ దేశంలో అందరూ నన్ను గుర్తించాలి, నన్ను గౌరవించాలి, నన్ను మర్యాద చేయాలి, రెండు కూర్చోండి అనాలి, నన్ను నిర్లక్ష్యం చేయకూడదు అంటాడు. లోక వాసన. లోకంలో అందరూ కూడా నన్ను పొగడాలి, దేహం అందరికంటే సుందరంగా ఉండాలి, నేను అన్ని శాస్త్రాల్లో చదివేసాను అనిపించుకోవాలి. అన్ని శాస్త్రాలు చదివేస్తే అవుతుందా? ఏదన్నా పుస్తకం కనిపెడితే గబగబ ఇలా తీసేసుకుని చదివేస్తుంటాడు, అక్కడ మన చేతిలో కూడా లాగేసుకుంటుంటారు. అలా తెలుస్తుందా శాస్త్రం? అలా తెలదు శాస్త్రం. శాస్త్రం తెలియాలంటే ఆ శాస్త్రానికి నచ్చినోడు కావాలి. శాస్త్రం ఎవడికి నచ్చుద్ది? శాస్త్రానికి ఎవడు నచ్చుతాడండి? దేవుడికి ఎవడు నచ్చాడో వాడికి శాస్త్రం సాకరం. బాగా చూసుకుంటూ కావాలంటే ఇక్కడ మోక్ష ఉపమానం ఒకటి ఉంది. స్త్రీ సుందరంగా ముత్తగా ఈదముడి వెళ్తుంది అనుకోండి, ఆ స్త్రీ యొక్క అలంకారాన్ని ముచ్చటగా అందంగా తయారవుతుంది కదా, ఆ ఆకారాన్ని చూసి ప్రతి ఒక్క పురుషుడు కూడా ఆవిడ నగ్న రూపాన్ని చూడాలనుకుంటాడట. ఆడు చూడాలనుకున్నాడు కదని చెప్పేసి ఆ స్త్రీ అతనికి నగ్న రూపాన్ని చూపించదట. ఆవిడ ఎవరికి చూపించదా? శాస్త్రం కూడా అంతే. శాస్త్రం తన నగ్న రూపాన్ని ఎవరికే చూపించదు. ఎవరికే చూపించదా? దేవుడికి ఎవడి ప్రీతో వాడికి శాస్త్రం చూపించదు.
అంతేగాని వీడు చూచేసినంత మాత్రం చేత శాస్త్రం వీడికి తిరగేసేసినంత మాత్రం చేత వీడికి శాస్త్రం తెలదు. కంఠస్థం చేసేసినా సరే శ్లోకం నాకు తెలుసు కదంటాడు. మీరు చూడండి, ఆ శ్లోకాలే మనం 100 సార్లు చదివేసి కంఠస్థం చేసి ఇతరులకు అప్పచెప్పేసినా సరే తెలియదు. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందా. ఒక అతను భగవద్గీత బాగా నేర్చేసుకున్నాడట. ఇక్కడి నుంచి ఏ శ్లోకం గురించి ఈ ఏపు నుంచి అడిగినా సరే, ఆ ఏపు నుంచి అడిగినా సరే, ఎటేపు నుంచి అడిగినా సరే చెప్పేసివాడట. చెప్తే ఇంక అందరూ అతను సన్మానాలు చేయటం పట్టారు. భగవద్గీతలు నిష్ణాతుడు అయిపోయాడు. ఈ రకంగా అతనికి అహం వచ్చింది. నాకులాగా భగవద్గీత పోటీలు పెట్టండి, నాతో భగవద్గీత చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడేమో, వాడిని నేను ఓడించేస్తానని చెప్పేసి ఓళ్ళంబడ తిరగటం పట్టాడు. అప్పుడు పూర్వం రాజులు ఉండేవారు. రాజుగారి గొల్లు వెళ్ళి, రాజుగారండి నేను భగవద్గీత నేర్చుకున్నానండి, నేను భగవద్గీత చదువుతానండి, మీ సభలో ఎవరన్నా పండితులు ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి. వాళ్ళందరూ ప్రశ్నించారు. ఎక్కడి నుంచి ఎటేపు నుంచి అడిగితే అటేపు నుంచి సమాధానం చెప్పించాడు. శబాస్ అని చెప్పేసి అతనికి బహుమతి ఇచ్చి చాలుగా చెప్పేసి సన్మానం చేశారు. మళ్ళీ ఒక రాజుగారి దగ్గర గౌరవం వచ్చింది. ఇంకో రాజు దగ్గర, ఇంకో రాజు దగ్గర, ఇంకో రాజు దగ్గర, మొత్తం దేశం అంతా తిరుగుతున్నాడు అతను. తిరుగుతుంటే అలా తిరుగుతూ కాటికి మొత్తం మీద ఇంకొక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అతను. ఆయన దగ్గర కూడా అదే చెప్పాడు. అదే చెప్పేటప్పటికి ఆ రాజుగారు అడిగారు, బాబు భగవద్గీత ఎంత బాగా నేర్చుకున్నాను అంటున్నావు, నువ్వు ఎంత బాగా నేర్చుకున్నావు, ఏదో ఒక శ్లోకం నేను అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. అనన్యాచింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం. ఆ శ్లోకానికి అర్థం చెప్తున్నాడు. టక్ టక్ అంటే చెప్పేశాడు. మీకందరికీ కూడా ఈ శ్లోకం చాలాసార్లు చదివేశారు కదా. మన సభ్యులందరూ ఈ పారాయణకి వెళ్ళి ఎన్ని వందలు అయిపోయి కదా. శ్లోకాన్ని ఒకటే శ్లోకం వివరణ. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా వివరణే కదా చేసుకుంటున్నాం. ఇంతకీ ఏం శ్లోకం అది? అనన్యాచింతయంతో మాం అంటే ఆయన ఏమన్నాడు, వేరు తలంపు లేకుండా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణుడి మీదనే మనసు పెట్టుకుని ఎవడైతే భావంలో ఉంటాడో వాడికి యోగక్షేమ వహామ్యం, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేసి వాడి యోగక్షేమాలన్నీ చూసేస్తాడని చెప్పాడు అతను. అనన్యాచింతయంతో ఏ జన పర్యుపాసతే, ఎవడైనా పర్వాలేదు ఇంకా ఆయన మీదే దృష్టి ఉండాలి, ఇంక వేరే దృష్టి ఉండకూడదు, వాడి యోగక్షేమాలు ఆయన చూస్తాడు. నువ్వు తప్పు చెప్పిపోయా, మరి ఇంకోసారి నీకు అవకాశం ఇస్తాం, బాగా చూసి చెప్పమన్నారు. ఏంటండి నేను 1,00,000 సార్లు దేశాలన్నీ తిరిగి బోధించేది, ఇందులో ఎక్కడ తేడా లేదు. మరొకసారి ఆలోచించు. రాజుగారితో తంట గట్టిగా బాధింతే ఈడి తలకాయ తీసి గోటకమని కట్టమంటాడు. ఏం చెయ్యాలి? అదే అర్థం చెప్తున్నాడు. లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదన్నాడు అతను. అప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు ఏం చేశాడంటే, బాబు హోటల్ని కాకేసి ఇతనికి ఒక రూమ్ ఏర్పాటు చేయండి, ఇతనికి భోజనం అది ఇతరుల అన్ని సదుపాయాలు, స్నానాలు భోజనాలు అన్ని ఏర్పాటు చేయమన్నాడు. అన్ని ఏర్పాటు చేసి 1 నెల బాగా చదివి అప్పుడు రమ్మన్నాడు. 30 రోజులు లెక్క పెట్టుకుంటే కూర్చున్నాడు. ఆ శ్లోకం మళ్ళీ చదివాడు. ఎప్పుడు వస్తుందా బాబు రాజుగారి పిలుపు ఎప్పుడు వస్తుందా? 30 రోజులు అయిన తర్వాత పుస్తకం పట్టుకుని వచ్చాడు, చదివాడు. ఏం మారలేదు అర్థం. మళ్ళీ అదే చెప్పాడు, రాలేదయ్యా నీకు ఇంకా కొంచెం కంఠస్థం చేయమన్నాడు. రాజుగారు పరీక్షించినాడా లేకపోతే ఏదైనా? పాపం మళ్ళీ ఇంకొక నెల ఈసారి సంవత్సరం వాయిదా ఇచ్చేసాడు అతను. ఇతనికి ఇంక మధ్యపోతున్న భార్య పిల్లలను వదిలేసాడు. వాళ్ళు ఎలాగున్నారో తెలియదు. వస్తానో సరే చూసి వస్తానంటే ఇటు పంపడం. అతని మొత్తం మీద సదుపాయాలన్నీ కల్పించున్నారు. లోపలికి వచ్చి ఉన్నాడు, చదువుతున్నాడు. దాన్నే మళ్ళీ చదువుతున్నాడు. వేరే పుస్తకం కూడా వదిలేసాడు. ఇంకా ఒకటే శ్లోకం, అనన్యాచింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఏంటి యుక్తుడు అంటే ఏంటండి? ఒకే ఏకాగ్రత చూడాలి. రాగా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ రాజుగారిలో మార్పు రావట్లేదు. ఈ రాజుగారు పీకి పిసికెత్తున్నారు.
రాజు అయిపోయాడు అతను. ఇంకొకటి ఎవడన్నా అయితే చెప్పదు. అడగ మొత్తం మీద 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఈసారి పుస్తకం పట్టుకుని అడగండి అని చెప్పి రాలేదు అతను. బొట్లు కాపలో ఉన్నారు, సదుపాయాలు కల్పించున్నారు. ఏటి ఈ మధ్య రావట్లేదు ఏంటి, ఎలా ఉన్నాడు ఏంటంటే చూడటానికి రాజుగారే వచ్చారు. లోపల గదిలో కూర్చున్నాడండి. ఏంటి ఈ మధ్యలో బయటకు కూడా కనపడలేదు, ఇంకా లిగుతులేదు, మౌనంగా కూర్చుని ఇలా కళ్ళు మూసుకుని ఇలా కూర్చుంటున్నాడు. ఏంటి మరి తెలుస్తులేదు, అలా ఉండిపోయాడు అన్నారు. అప్పుడు రాజుగారు వెళ్ళి తలుపులు తీసి, ఏమయ్యా ఏంటి మరి ఏదో నేర్చుకుని వచ్చి ఏదో చెప్తానన్నావు కదా, రాలేదేటంటే నాకు అర్థమైందండి అన్నాడు. ఏంటి ఏమర్థమైంది? అనన్య చింతయంతో మాం, అన్యము అనన్యము. చూడండి, భగవంతుడు అతనిలో ఒకడు ఇతనిలో ఒకడు కాదు, అనన్యము అనన్యా చింతయంతో మాం. జీవుడిలో ఉండేవాడు ఈశ్వరుడిలో ఉండేటటువంటి వాడు వేరు వేరు కాదు. జీవుడిలో ఉన్నటువంటి దేవుడు, ఈశ్వరుడు ఉన్నటువంటి దేవుడు, ప్రత్యేగాత్మ పరమాత్మలు ఇద్దరు ఒకటే. అనన్య చింతయంతో మాం, ఒకటే అనే జ్ఞానంతో ఎవడైతే చింతన చేస్తాడో వాడికి యోగక్షేమం వహామ్యహం. ఆడు యోగక్షేమాలన్నీ ఎవడు చూస్తాడు? పరమాత్మ చూసుకుంటాడు. జీవుడు వేరు దేవుడు వేరు అన్నప్పుడు ఈ జీవుడు ఎంత కర్మ చేశాడో ఆ కర్మకి ఎంత పుణ్యం ఇవ్వాలో ఆయన ఇవ్వాలి. ఇక్కడ అది లేదు, కొలత లేదు. ఏమైంది? అది ఇది కలిసిపోయింది. అది ఇది కలిసిపోతే యోగక్షేమాలు ఎవడు చూడాలి? ఈ సృష్టి అంతా ఎవరి చేతిలో ఉంది? అంచేత నాకు మీరేమి ఉపకారం చేయక్కర్లేదు. నాకు అర్థమైంది, దేవుడు జీవుడు ఒకటే అనేటువంటి అర్థం వచ్చేటటువంటి శ్లోకాన్ని, జీవుడు వేరు దేవుడు వేరు, ఆ దేవుడిని వేరు తలంపు లేకుండా నిరంతరం ఆ దేవుడిని ఆరాధన చేసినటువంటి వాడికి దేవుడు సమస్త సౌకర్యాలు కలిగిస్తాడని నమ్మించారు ఎవరో తెలియలేని వాళ్ళు. నాకు ఇప్పుడు తెలిసిందండి, అది పొరపాటండి. ఒక్క శ్లోకాన్ని కూడా నేను నేర్చుకోలేకపోయాను, ఇన్ని సన్మానాల సభలో ఆశ్రయించాను. మీరు నాకు దేవుడు గురువు, దేవుడు అంచేత మీ అంతటి జ్ఞాని నాకు ఎక్కడ దొరకలేదు, నాకు గురువుపదేశం చేయమన్నాడు. అప్పుడు ఆయనకి రాజుగారు గురువుపదేశం చేసాడు. ఇప్పుడు ఇవాళ మీరు పొందిన ఉపదేశం అంటే ఈ రకంగా శాస్త్రాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలోనే అద్భుతమైనటువంటి సీక్రెట్లు ఉన్నాయి. కేవలం చదివేస్తే దాన్ని ఏమంటారు? వాచ్యార్థము అంటారు. మరి అంతరార్థము, లక్ష్యార్థము, బాహ్యార్థం వేరు, అంతరార్థం వేరు, వాచ్యార్థం వేరు. అంచేత వాచికాలతో కూడుకున్నటువంటిది శాస్త్రం. అది గురువుల ద్వారా తెలుసుకుని దాని అనుభవానికి తెచ్చుకున్నటువంటి సాధకుడు అదృష్టాన్ని పొందుతాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కర్మ చేసి ఫలితాన్ని అనుభవించడానికి ఒత్తుకుంటూ ఉంటారు. అంచేత దానికి ఓం తత్సత్. ఇక్కడ తోటి ముగించుకుందాం. ఇప్పుడు ముగించుకుని ఏం చేయాలి? చివరగా ధ్యానం. ఏదైతే చెప్పాడైనా జీవుడికి దేవుడికి భేదము లేదని, ఆయన ఈయన ఒక్కడని తెలుసుకుని అంతర్ముఖ వత్తుతో ధ్యానం చేసి శ్వాస మనసు ఎవరికైతే లీనమైందో అటువంటి వాడు మోక్షం పొందుతాడు. దాన్ని ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ అంతర్ముఖ వత్తుతో లోపలికి శ్వాస మనసు లీనమయ్యేదాకా ఏ ఆలోచన లేకుండా ఏ నిద్ర లేకుండా గమనిస్తూ ఉండాలి. అంటే ఆ స్థితి వచ్చే వరకు ఇప్పుడు కూర్చోమని కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇది కేవలం ప్రత్యక్షంగా తెలిసి విద్యే గాని ఇది గుడ్డిగా నమ్మవలసినటువంటి పని లేదు. ఇది అపరోక్షం, ప్రత్యక్షంగా ప్రతి ఒక్కడికే తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా గురిపెట్టి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ప్రయత్నం చేద్దరుగా.